తలనీలాల టెండర్లపై తల బొప్పి కట్టే రాజకీయం నడుస్తోంది అక్కడ. అవినీతి అంతు చూస్తా, ఆధారాలతో సహా నిజాలు బయట పెడతానని ఉర్రూతలూగుతున్న మాజీ ఎమ్మెల్యే ఓవైపు, ఆరోపణలు నిరూపించకుంటే బయట తిరగనివ్వనంటున్న ఎమ్మెల్యే మరోవైపు. ఇలా రెండు పార్టీల నేతల మధ్య టెండర్ల విషయం 3 రోజులుగా నడుస్తున్న పొలిటికల్ రచ్చ టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారింది. సవాళ్లు ప్రతి సవాళ్లతో నెక్స్ట్ ఏం జరగబోతోంది అనే టెన్షన్ కనిపిస్తోంది. ఆళ్లగడ్డలో నేతల ఆగమాగం, తలనీలాల టెండర్లపై రచ్చ రచ్చ, అస్సలు తగ్గేదేలే అంటున్నా అఖిల ప్రియ. తప్పించుకొని తిరుగుతామంటే ఆళ్లగడ్డకి నువ్వు ఎట్లా వచ్చి కూర్చుంటావు నేను కూడా చూస్తాను. ఈ రోజు నుంచి నువ్వా నేనా అనేది దీని గురించి చర్చ తప్పనిసరి జరగాల్సిందే. దేనికైనా రెడీ అంటున్నా గంగుల. నేను దామొద్ది రచ్చంతొద్ది చర్చలు గిర్చలు ఎందుకు, నేను సిద్ధమే అని చెప్తున్నాను కదండి. నేను మాట్లాడిన ప్రతి మాటకు నేను కట్టుబడి ఉన్నాను. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో అహోబిలం ఆలయం సెంట్రిక్ గా పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరింది. అహోబిలం మఠంలో తలనీలాల అంశంపై మొదలైన పంచాయతీ ఎమ్మెల్యే అఖిల ప్రియ, మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రరెడ్డి మధ్య సవాల్ ప్రతి సవాల్గా మారి ఆళ్లగడ్డను హైటెన్షన్ లో పెట్టేశాయి. అహోబిలం ఆలయ వ్యవహారాల్లో ఎమ్మెల్యే భూమా కుటుంబం జోక్యం చేసుకోవడమే కాదు, టెండర్లలో అక్రమాలకు సైతం పాల్పడుతున్నారని గంగుల చేసిన సంచలన కామెంట్స్ పై అఖిల ప్రియ అగ్గి మీద గుగ్గిలమయ్యారు. దమ్ముంటే నిజాలు బయట పెట్టాలి, లేదంటే నిన్ను బయట అడుగు పెట్టనివ్వమంటూ గంగులకు ఘాటు రిప్లై ఇచ్చారు. దేవుడు సొమ్ము తిన్నానని చెప్పి నా మీద ఆరోపణ చేసినందుకు నువ్వు తప్పకుండా క్షమాపణ చెప్పాలా, లేదంటే నిరూపించాలా. నువ్వు ఈ రెండు చేయకుండా తప్పించుకొని తిరుగుతామంటే ఆళ్లగడ్డకి నువ్వు ఎట్లా వచ్చి కూర్చుంటావు నేను కూడా చూస్తాను. ఈ రోజు నుంచి నువ్వా నేనా అనేది దీని గురించి చర్చ తప్పనిసరి జరగాల్సిందే. ఏం ఆధారం ఉన్నా చూపించు, లేదు నీకంత భయం ఉంటే ఎస్పీ ఆఫీస్ కాడికి రా, నేను డేట్ చెప్తా ఎల్లుండే. నువ్వు నిరూపించకపోతే ఎస్పీ ఆఫీస్ నుంచి నువ్వు బయటకు కూడా కదలకుండా నేను చేస్తా. దీనికి ఛాలెంజ్ గా, దీనికి నువ్వు సిద్ధంగా. నిన్న దమ్ముంటే చర్చకు రావాలంటూ గంగులకు సవాల్ విసిరిన అఖిల ప్రియ అన్నట్టుగానే అహోబిలం వెళ్లడంతో ఇష్యూ సీరియస్ టర్న్ తీసుకుంది. ఇటు గంగుల సైతం అహోబిలం వెళ్లేందుకు సిద్ధమవ్వడం, అటు పోలీసులు రంగప్రవేశం చేసి అడ్డుకోవడంతో విషయం స్టేట్ వైడ్ గా సౌండ్ చేసింది. ఏ నిమిషానికి ఏమి జరుగునా అన్న టెన్షన్ లో ఎక్కడికక్కడ మోహరించారు పోలీసులు. ఎమ్మెల్యే అఖిల ప్రియను ఇంటికి పంపించేసి గంగుల ఇంటి దగ్గర గట్టిగానే తిష్టవేశారు. రోజు గడిస్తేనైనా విషయం చల్లబడుతుందేమో అనుకుంటే ఇవాళ మరోసారి ఒకరిపై మరొకరు విరుచుకుపడ్డారు నేతలు. తలనీలాల టెండర్లలో ముమ్మాటికి అవినీతి జరిగింది, ఆ విషయంలో ఎక్కడికైనా వెళ్తా, ఎవరినైనా కలుస్తా, ఆధారాలతో సహా ఎమ్మెల్యే అవినీతి బండారాన్ని బయట పెడతానంటున్నారు మాజీ ఎమ్మెల్యే గంగుల. 1,70,00,000 కి అక్షరాల వాళ్ళు ఈ టెండర్ని వాళ్ళు చేసుకోవడం జరిగింది ఈ సంస్థతో. ఈ సంస్థ ఎవరో కూడా నాకు తెలియదు. ఈ సంస్థతో చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారు? ఇక్కడ టెండర్ వేయడానికి వచ్చే వాళ్ళని వాళ్ళు బెదిరిస్తున్నారు. మీరు ఆ వాయిస్ రికార్డింగ్లో కూడా మీడియా అందరికీ చేరే ఇక్కడ టెండర్ వేయడానికి వచ్చిన వాళ్ళని బెదిరిస్తున్నారు. లోకల్ వాళ్ళు టెండర్ వేయకుండా చేస్తున్నారు, కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. ఈ విధంగా చేస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, 1,70,00,000కి దాన్ని టెండర్ వేసుకొని ఆ హ్యూమన్ హెయిర్ని ఆ కంపెనీకి వాళ్ళు అందిస్తున్నారు. ఎవ్రీ 3 monthsకో 2 monthsకో వాళ్ళ షెడ్యూల్ ఏది ఉంటుందో అది మనకు తెలియదు, దాని ప్రకారం వాళ్ళు ఇస్తున్నారు. మొన్న కూడా ఏం జరిగింది, 2 days బ్యాక్ వాళ్ళు ఈ విధంగా ఈవెన్ వెహికల్ నెంబర్తో సహా, వెహికల్ నెంబరు, వచ్చిన డ్రైవర్ ఆధార్ నెంబరు, దాని తర్వాత అన్నీ కలిపి ఇదో ఎన్ని కిలోలు, ఎంత క్వాంటిటీ, ఎంత రేటు అంతా మెన్షన్ చేసి ఒక ఇన్వాయిస్, వే బిల్లు అన్నీ రైజ్ చేసి వాళ్ళు వాళ్ళ సొమ్ముని ట్రాన్స్పోర్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇంత క్లియర్గా వాళ్ళు పేపర్ మీద పెట్టి వాళ్ళు పేపర్ ప్రకారం చేస్తుంటే మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు? టెండర్ కోసం వచ్చే వాళ్లను బెదిరిస్తున్నారు, ఎవరిని రాకుండా అడ్డుకుంటున్నారు, అంతా భూమా అఖిల ప్రియనే చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు, ఏం ఆశించి చేస్తున్నారో చెప్పాలన్నది గంగుల డిమాండ్. అంతా వాళ్ల మనుషులకు కట్టబెట్టేందుకు కదా ఇదంతా అన్నది గంగుల ప్రధాన ఆరోపణ. అయితే అఖిల ప్రియ మాత్రం దేవాలయాలతో వ్యాపారం చేయాల్సిన అవసరం తనకు లేదంటున్నారు. తాను కమిషన్లు ఎక్కడ తీసుకున్నానో నిరూపించాలన్నారామే. మాజీ ఎమ్మెల్యే ఆయన ఎందుకు మాజీ అన్నాడు ఇప్పుడు అందరికీ అర్థమైంది. సరిగ్గా ఇన్ఫర్మేషన్ లేకుండా, సరిగ్గా సమాచారం లేకుండా ఇష్టం వచ్చినట్టు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ప్రెస్ ముందర ఒక అగ్రిమెంట్ చూపించినాడు. ఆ అగ్రిమెంట్ నీ చేతికి ఎట్లా వచ్చింది? నేను నిన్న టెంపుల్కి వెళ్తే టెంపుల్కి సంబంధించిన మఠం చేతుల్లో కూడా అగ్రిమెంట్ లేదు. మఠం వాళ్ళకు కూడా తెలియకుండా అగ్రిమెంట్, ఈ సీఈఓ చేసిన అగ్రిమెంట్ నీ చేతికి ఎట్లా వచ్చింది? మేము అదే అడిగినాము. నువ్వు కమిషన్లో తీసుకున్నావా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు? ఆ క్లారిఫికేషన్ ఇమ్మని చెప్పండి. 2004 నుంచి 2024 వరకు నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా మాకు టెండర్లు ఎప్పుడు రాలేదు. 24 వరకు
వాళ్ళకే వచ్చింది, వాళ్ళకి సంబంధించిన వర్గంకే టెండర్లు వచ్చినాయి. అంటే ఇన్ని సంవత్సరాలు నువ్వు కమిషన్లు తిన్నావని ఒప్పుకో, నేను మాట్లాడతాను దాని గురించి. జస్ట్ బికాస్ మేము ఎమ్మెల్యే అయినాం, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, చూపిస్తాను. అవసరమైతే సీఎం సభలోనే పర్మిషన్ ఇస్తే సీఎం సభలోనే నిరూపిస్తాను. నువ్వు అహోబిలంకే నువ్వు రమ్మంటే నువ్వు రాలేకపోయినావు, నువ్వు ఏడ సీఎం సభకు రమ్మను. టెండర్ల పేపర్లు పట్టుకుని ఆధారాలు ఉన్నట్టు చెబుతున్న గంగులకి బయటకొచ్చే దమ్ము లేదన్నారు అఖిలప్రియ. అవినీతి ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఎమ్మెల్యేకి ఎంత వెళ్లిందన్న డీటెయిల్స్ తో చర్చకు రావాలన్నారు. అహోబిలం రమ్మంటే తప్పించుకొని ఇప్పుడు ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రమ్మను, నిన్న అహోబిలంకి ఎందుకు రాలేకపోయినాడు? ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆయనకు వెంటనే సమాచారం పోయింది. 5 గంటలకు ప్రెస్ వాళ్ళందరూ రమ్మన్నాడు. నేను ఎక్కడ కూడా డిపార్ట్మెంట్కి నేనే చెప్పకుండా, నా డిపార్ట్మెంట్ వాళ్ళకి, నా గవర్నమెంట్లో నేనున్నా కూడా ఎవరిని నేను మొబిలైజ్ చేసుకోకుండా ఒక 2-3 బండ్లలో, మీడియా మిత్రులు కూడా ఉన్నారు కావాలంటే అడగండి, 2-3 బండ్లలో మాత్రమే నేను అహోబిలం పోయి కూర్చున్నా. నిజంగా నీ దగ్గర ఆధారాలు ఉంటే నువ్వు అహోబిలంకి రావాలనుకుంటే నువ్వు మొత్తం 2 గంటలు 3 గంటలు నువ్వు అందరినీ పోగేసుకొని నువ్వు ఇంటికాడికి అందరినీ పిలుచుకొని నువ్వు హీరో అవ్వదామని చెప్పి అప్పుడు పోలీసు ఎట్లనే అడ్డుకుంటారు. నువ్వు అందరినీ పిలుచుకోవడం ఎందుకు? నువ్వు డైరెక్ట్ కార్డు తీసుకుని వచ్చేసి ఉండాల్సింది, నేను వచ్చినా లేకపోయినా. తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉంటానన్నారు గంగుల. ఎక్కడికైనా ఎప్పుడైనా వచ్చేందుకు, అహోబిలం టెండర్లపై చర్చించేందుకు రెడీ అంటున్నారు. ఇప్పుడు నువ్వేదో ఛాలెంజ్కి రా, నేను ఎక్కడైనా ఛాలెంజ్కి నేను చెప్పిన మాటకి నేను కట్టుబడి ఉన్నాను. నిన్న కూడా నువ్వు అహోబిలం అంటే నేను రావడానికి రెడీ అయ్యాను. అయిన తర్వాత పోలీసులు నన్ను అడ్డుకున్నారు. అడ్డుకోవడంతో నేను ఆగాను. తర్వాత నేను చెప్పాల్సింది చెప్పి ఈ రోజు కాదు ఏ రోజుకైనా నేను చెప్పిన మాటకి నేను కట్టుబడి ఉన్నా. ఇదో నేను చూపించిన ఎవిడెన్స్లలో ఏదైనా తప్పైతే మీరు నా మీద ఎటువంటి యాక్షన్ అయినా తీసుకోవచ్చు. అసలు ఈ చర్చలెందుకు? ప్రభుత్వమే ఒక కమిటీ వేసి నిజానిజాలు తెలిస్తే అంతా బయటకొస్తుందంటున్నారు గంగుల బ్రిజేంద్రరెడ్డి. సనాతన ధర్మాన్ని కాపాడతాము, సనాతన ధర్మాన్ని కాపాడతాము, హిందుత్వాన్ని కాపాడతాము అని చెప్పింది ఈ కూటమి ప్రభుత్వమే కదా. దీని మీద ఎంక్వైరీ చెప్పమని చెప్పండి. సింపుల్, నేనొద్దు ఆమొద్దు, రచ్చంతొద్దు, చర్చలు గిర్చలు. ఒక రిటైర్డ్ జడ్జినో ఎవరైనా వేసి ఈ 2 సంవత్సరాలు గతంలో 2004 నుంచి మొత్తం డేటా తీసి ఎప్పుడెప్పుడు ఏమేమి జరిగింది, ఏ టెండర్లు పెరిగినాయా తగ్గినాయా, అసలు ఎందుకు ఈ 2 సంవత్సరాల నుంచి టెండర్లు జరగడం లేదు, ఈ విధంగా అవకతవకలు ఎందుకు జరుగుతున్నాయి, ఎవరు దీంట్లో భాగమని చెప్పి చేయమని చెప్పండి. అయిపోతుంది కదా, తెలిసిపోతుంది కదా. గవర్నమెంట్ అనుకుంటే ఎంతసేపు విషయం, ఎంత పని అది. మొత్తంగా అహోబిలం తలనీలాల టెండర్లపై నడుస్తున్న ఈ పొలిటికల్ రచ్చ ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించట్లేదు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ రేపు ఎస్పీ ఆఫీస్ కి రావాలంటూ గంగులకు సవాల్ విసరడంతో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది.